ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం ఎక్కడున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇటీవలి వరకు అన్న జగన్ అలాగే వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన షర్మిల సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆమె మీడియాలో ఎక్కడ ఎందుకు కనిపించడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఆమె చేసే ట్వీట్స్, సోషల్ మీడియా పోస్టులను పక్కన పెడితే ఆమె డైరెక్ట్ గా మీడియాలో కనిపించి చాలా రోజులైంది. ఇటీవల వర్షాలకు గోదావరి జిల్లాల్లో పంట పొలాలు మునిగినప్పుడు ఆమె అక్కడ పర్యటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఏకంగా ఆ బురద నీటిలోకి ఆమె స్వయంగా దిగి మరీ తన నిరసన తెలిపారు. అయితే ఇక ఆ తర్వాత నుంచి ఆమె కనిపించడం లేదు. విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్ దగ్గర అంత పెద్ద ప్రమాదం జరిగి 17 మంది చనిపోయినా కూడా స్పందించలేదామె. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని ప్రకటనలు ఇచ్చారు. అయితే విశాఖ పర్యటనకు మాత్రం వెళ్లలేదు షర్మిల. దీంతో షర్మిల ఎక్కడున్నారు, ఎందుకు ఆమె కనిపించడం లేదు అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో సైతం మొదలైంది. దాంతో అసలు షర్మిల ఇండియాలో ఉన్నారా లేక వేరే దేశం వెళ్లారా అని ఆరాలు మొదలయ్యాయి. ఆ తర్వాత తేలిందంటే షర్మిల సింగపూర్ యాత్రకు వెళ్లారని. ప్రస్తుతం సింగపూర్లో పర్యటిస్తున్నారు షర్మిల. అయితే ఈ విషయం తెలియగానే ఆమె అక్కడ ఏం చేస్తున్నారు, ఇది రాజకీయ పర్యటన లేక పర్సనల్ టూరా అని మరో చర్చ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇది పూర్తిగా ఆమె కుటుంబ వ్యవహారంగా తేలింది. షర్మిల బ్రదర్ అనిల్ దంపతుల కుమార్తె అంజలి రెడ్డి కాలేజ్ అడ్మిషన్ కోసమే షర్మిల కుటుంబ సమేతంగా సింగపూర్ వెళ్ళినట్టు సమాచారం. అక్కడ స్టూడెంట్తో పాటుగా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి ఆ పని మీదనే షర్మిల సింగపూర్లో ఉన్నారట. అలాగే కుమార్తె నివాసం కోసం అక్కడే ఒక ఇంటిని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పనుల మీదనే ఈ నెల చివరి వరకు ఆమె సింగపూర్లోనే ఉండనున్నారని పార్టీ వర్గాల సమాచారం. షర్మిల సెప్టెంబర్లో ఇండియాకు తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్ 2న ఆమె తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కాబట్టి ఆ రోజున ఆమె ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఆ కార్యక్రమం కంటే ఒకరోజు ముందు షర్మిల ఇండియాకు రానున్నారు. అదే రోజు ఆమె సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇడుపులపాయ రానున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా అన్నా చెల్లెళ్ళు ఒకే చోట కలుస్తారో లేదో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.